ఆ కంపెనీలో జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అనుకుంటారంతా. అలాంటి కంపెనీ ఇప్పుడు వివాదాలకు కేంద్రంగా మారింది. లైంగిక వేధింపులు సహా మత మార్పిడికి బలవంతం చేశారని మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేయడంతో నాసిక్ టీసీఎస్ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీస్తోంది. అసలేం జరిగింది? ఏం జరుగుతోంది? కేసులో కనిపిస్తున్న మలుపులేంటి? ఐటీ సెక్టార్లో ఒక్కసారిగా ఉలికిపాటు. నాసిక్ టీసీఎస్ వివాదంపై దేశవ్యాప్త చర్చ. మలుపుల మీద మలుపు తిరుగుతున్న కేసు. నాసిక్ టీసీఎస్ కేసులో రోజుకో సంచలనం. ఈ కేసులో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఎవరి నిడా ఖాన్ ఇప్పుడు ఎక్కడ ఉంది? నాసిక్ టీసీఎస్ కేసు వెనక టెర్రర్ లింక్ ఉందా? ఈ వివాదంపై వినిపిస్తున్న ప్రశ్నలు ఏంటి? భారత్లో అతిపెద్ద ఐటీ సంస్థల్లో నాసిక్ టీసీఎస్ యూనిట్లో వెలుగులోకి వచ్చిన ఘటనలు కార్పొరేట్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేశాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న ఈ కేసులో లైంగిక వేధింపులతో పాటు వ్యవస్థీకృత మత మార్పిడి ముఠా కార్యకలాపాలు సాగిస్తోందనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల దర్యాప్తులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిడా ఖాన్ గురించి వస్తోన్న సమాచారం మరింత చర్చకు దారితీస్తోంది. నాసిక్ టీసీఎస్ బీపీఓ యూనిట్లో పనిచేసే 8 మంది మహిళా ఉద్యోగులు తమపై జరుగుతున్న అకృత్యాల గురించి పోలీసులను ఆశ్రయించడంతో భారీ విషయం వెలుగులోకి వచ్చింది. 2022 ఫిబ్రవరి నుంచి 2026 మార్చి మధ్య కాలంలో తమను మానసికంగా, శారీరకంగా వేధించడమే కాకుండా మతం మారాలి అని ఒత్తిడి చేశారు అని ఫిర్యాదులో తెలిపారు. ఈ కేసు తీవ్రతను పరిగణలోనికి తీసుకున్న పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. నాసిక్ టీసీఎస్ కేసులో ఇప్పటివరకు 9 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. నిందితులు ఆఫీసులోనే ఒక సమాంతర వ్యవస్థను నడుపుతున్నట్టు మాజీ ఉద్యోగి ఒకరు బయటపెట్టారు. ఈ వ్యవస్థ ద్వారా మహిళా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేసేవారని అన్నారు. భద్రతా కారణాల పేరుతో ఉద్యోగుల ఫోన్లు, బ్యాగులు, లంచ్ బాక్సులను కూడా ఆఫీసు ఫ్లోర్ వెలుపలే ఉంచాలని నిబంధనలు విధించేవారని, దీంతో లోపల జరిగే అక్రమాలు ఎక్కడా రికార్డు కాకుండా చూసుకునేవారని ఆరోపించారు. టీం లీడర్లు తమ డెస్క్ల దగ్గరకు మహిళలను పిలిచి అసభ్యకరమైన భాషలో మాట్లాడేవారని, వృత్తిపరమైన వాతావరణానికి విరుద్ధంగా ప్రవర్తించేవారని వాపోయారు. డానిష్, రాజా అనే వ్యక్తులు ఆఫీసు నుంచే వీకెండ్స్ లో హోటళ్లు, రిసార్టులు బుక్ చేసేవారని బాధితులు తెలిపారు. యువ మహిళా ఉద్యోగులు తమతో పాటు ఆ హోటళ్లకు రావాలని ఒత్తిడి చేసేవారని ఆరోపించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న తౌసిఫ్ అత్తార్ మహిళా ఉద్యోగుల ఆచారాలను లక్ష్యంగా చేసుకునేవాడని ఆరోపణలు వచ్చాయి. ఇక ఈ ఘటన వెనుక వ్యక్తిగత స్థాయి చర్యలేనా, లేదంటే వ్యవస్థీకృత నెట్వర్క్ పని చేసిందా అనే అంశంపై సెట్ దృష్టి సారించింది. జీతం కాకుండా ఇతర మార్గాల నుంచి నిధులు వచ్చినట్లు ఆధారాలు లభిస్తే కేసు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. టీం లీడర్లు ఇతర ఉద్యోగుల ఖాతాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నిడా ఖాన్ పాత్రను కీలకంగా భావిస్తున్నారు. ఈ కేసులో తౌసిఫ్ అత్తార్, డానిష్ షేక్, రాజా మెమన్, షారుఖ్ ఖురేషీ, షఫీ షేక్, ఆసిఫ్ అఫ్తాబ్ అన్సారీని పోలీసులు అరెస్ట్ చేశారు.
నాసిక్ టీసీఎస్ ఘటనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. నిందితుల మొబైల్ ఫోన్ల నుంచి లభించిన 2 ఏళ్ల నాటి ఒక ఫోటో ఈ కేసులో కీలకమైన సాక్ష్యంగా మారింది. బాధితులను ఒక క్రమ పద్ధతిలో మత మార్పిడికి ఎలా ప్రలోభ పెట్టారో, ఆకర్షించారో ఈ చిత్రం ఒక అరుదైన సాక్ష్యమని, కొనసాగుతున్న దర్యాప్తులో కీలకమైన కొత్త కోణాన్ని తెరిచిందని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. ఆ ఫోటోలో నిందితుడు తౌసిఫ్ అత్తార్ పక్కన తెల్లటి టోపీ ధరించిన ఒక వ్యక్తి ఉన్నాడు. మొదట్లో అతను మరో నిందితుడు అని పోలీసులు భావించారు. కానీ అత్తార్ను మరింత విచారించగా అప్పటికే మత మార్పిడికి గురైన వ్యక్తి అని తేలింది. నాసిక్ టీసీఎస్ కేసులో పదే పదే వినిపిస్తున్న పేరు నిదా ఖాన్. ఇంతకీ ఎవరీమె? ఇప్పుడు ఎక్కడ ఉంది? నాసిక్ టీసీఎస్ వ్యవహారం వెనుక ఉగ్ర లింకులు ఉన్నాయా అనే అనుమానాలు ఎందుకు తెర మీదకొస్తున్నాయి? కేసు విచారణ వేగంగా సాగుతున్న వేళ నిదా ఖాన్ ఇస్తున్న జలకేంటి? నాసిక్ టీసీఎస్ కేసులో మహిళా నిందితురాలు నిదా ఖాన్ కీలకంగా మారింది. ముందు ఆమె టీసీఎస్ హెచ్ఆర్ మేనేజర్ అనే ప్రచారం జరిగింది. అయితే ఆమె కేవలం ఒక టెలికాలర్ మాత్రమే అని తెలుస్తోంది. టీసీఎస్ నాసిక్ బీపీఓ యూనిట్ లో ఆమె ప్రాసెస్ అసోసియేట్ గా పనిచేసేవారని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఒక మహిళా ఉద్యోగి తనకు జరిగిన వేధింపులపై ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినప్పుడు నిదా ఖాన్ ఆమెను అడ్డుకుందని, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని చెప్పి కేసును తప్పుదారి పట్టించారని పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే కేసు విచారణ వేగవంతంగా సాగుతున్న వేళ నిదా ఖాన్ జలకులిస్తోంది. ఇప్పటికే పరారీలో ఉన్న ఆమె అరెస్టు నుంచి రక్షణ కోరుతూ నాసిక్ లోకల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాను గర్భవతిని అని, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ తెలిపింది. ప్రస్తుతం ఆమె ముంబైలో తలదాచుకున్నట్లు సిట్కు సమాచారం అందింది. యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చేలోగా వీలైనంత త్వరగా ఆమెను అదుపులోకి తీసుకోవాలని సిట్ ప్రయత్నిస్తోంది. ఇకటు వ్యక్తిగత ఆరోపణల దశలో ఉన్న ఈ కేసు ఇప్పుడు ఆర్థిక లావాదేవీల దర్యాప్తు దశకు చేరుకుంది. నిందితులకు జీతాలతో పాటు ఇతర మార్గాల నుంచి నిధులు వచ్చాయా అనే కోణంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తోంది. నిదా ఖాన్ సహా ఇతర నిందితుల బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నారు. వారి జీతాల వివరాలు, ఖాతాలో జరిగిన లావాదేవీలు, బయటి వనరుల నుంచి డబ్బు జమైందా అనే అంశాలపై బ్యాంకుల నుంచి పూర్తి సమాచారం కోరారు. ఇకటు ఈ కేసు చుట్టూ సోషల్ మీడియాలో రకరకాల చర్చ జరుగుతోంది. ప్రధాన నిందితురాలు నిదా ఖాన్కు ఢిల్లీ పేలుడు ఘటన నిందితులతో సంబంధాలు ఉన్నాయంటూ రకరకాల ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ వివాదం మరింత రచ్చకు దారితీస్తోంది. ఈ కేసు కారణంగా నాసిక్లోని టీసీఎస్ క్యాంపస్లో గందరగోళ పరిస్థితి ఎదురైంది. దీంతో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపాయం కల్పిస్తూ సంస్థ ఆదేశాలు జారీ చేసింది.